స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే. ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి కులగణన. మార్చి మొదటి వారంలో అసెంబ్లీ, ఆ తర్వాత పరీక్షలు, ఎండాకాలం జూన్ తర్వాత జరిగే అవకాశం. మరోసారి కులగణన నిర్వహించాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు కులగణన వివరాల నమోదు ప్రక్రియను కొనసాగిస్తూనే మరోవైపు ఎన్నికలు నిర్వహించడం వల్ల విమర్శలు వస్తాయనే చర్చ జరుగుతుంది. అందుకని ఇక్కడ చూసిండ్రు కదా, కులగణన వివరాల నమోదు ప్రక్రియ కొనసాగిస్తూనే మరోవైపు ఎన్నికలు నిర్వహించడం వల్ల విమర్శలు వస్తాయనే చర్చ జరుగుతోంది. అందుకని మొన్నటి వరకు ఎలక్షన్ల నిర్వహణ కోసం జరిగిన కసరత్తుకు బ్రేకులు పడినట్టేనని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీలో కులగణన నివేదికపై చట్టం చేసి కేంద్రానికి పంపే వరకు ప్రభుత్వం ఎన్నికల అంశాన్ని ప్రస్తావించకపోవచ్చని తెలుస్తోందంటూ ఇక్కడ ముందు బడ్జెట్ సెషన్ పెడతారట. మార్చి మొదటి వారం నుంచి జరిగే బడ్జెట్ సెషన్లో కులగణనపై చట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి వరకు లోకల్ బాడీ ఎన్నికలు లేనట్టే అన్నట్టుగా ఇక్కడ వార్త వచ్చింది. యాక్చువల్గా అది కాదు, ఇది కాదు, ఏది కాదు. నేను చెప్పానా, కులగణన కోసము వాళ్ళు తలుచుకుంటే దాన్ని ఏదైనా చేసేటోళ్ళు. బీసీలను 20 లక్షల మందిని కనిపించకుండానే చేసిన వాళ్ళు, బీసీల రిజర్వేషన్లు ఇవ్వకుండా కూడా ఎలక్షన్కి పోయేటోళ్ళు వాళ్ళు తలుచుకుంటే. ఆ దొంగలకి అట్లాంటిది లేదు కదా. వాళ్ళు అది కట్ చేయాలని ఉద్దేశపూర్వకంగా చేసిన తర్వాతనే అది తీసుకొచ్చి అసెంబ్లీలో ముచ్చట పెట్టిరి. అసెంబ్లీలో చర్చ జరిగింది దాని మీదే కదా. సో అలాంటప్పుడు అదే పేరు మీద డైరెక్ట్గా ఎన్నికలకు పోయినా పోయేటోళ్ళు, కానీ వాళ్ళకి ఇదంతా కూడా వేరే రకంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రైతు భరోసా గ్రామాలకు ఇంకా చేరలేదు కాబట్టి సో దాని ద్వారా వాళ్ళు మరి ఏమన్నా కావచ్చు, అవకాశం ఉంటుంది, మళ్ళీ అనవసరంగా ఎందుకు వచ్చింది ఇది అని చెప్పేసి వాళ్ళు ఆగినట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే వీళ్ళు చెప్పేది చూడండి ఇక్కడికి. సో ఆ అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించకపోవచ్చని చర్చ జరుగుతోంది. బీసీలకు 42% ఉద్యోగ, ఉపాధి, రాజకీయపరమైన రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ప్రభుత్వం భావించింది. ఆ తీర్మానం పంపకముందే బీసీల రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం ఆలోచన ఏమిటో తెలియక ముందే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడే ప్రమాదం ఉంది. అందుకే అసెంబ్లీలో కులగణన రిపోర్టుపై చట్టం చేసి 42% రిజర్వేషన్ల కోసం చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది సమాచారం. అయితే ఈ క్రమంలోనే ఆ తీర్మానం పూర్తయ్యే వరకు ఎన్నికల జోలికి రేవంత్ సర్కార్ వెళ్ళకపోవచ్చని తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని టాక్. ఆ టైంలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు పరీక్షలు, మరోవైపు ఎండలు. మార్చి 18 నుంచి మరో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అవి ముగిసిన వెంటనే ప్రైమరీ, సెకండరీ స్కూల్ పిల్లలకు పరీక్షలు జరగనున్నాయి. ఈ టైంలో టీచర్స్ పూర్తిగా పరీక్షల నిర్వహణ బిజీలో ఉంటారు. అవి ముగిసే వరకు ఏప్రిల్ 2వ వారం గడిచిపోతుంది. అప్పటికే ఎండల తీవ్రత పెరగడం, క్షేత్రస్థాయిలో నీటి ఇబ్బందులు, విద్యుత్ కోతల సమస్యలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇలాంటి సమయంలో లోకల్ బాడీ ఎన్నికల జోలికి వెళ్లేందుకు అధికార పార్టీ ధైర్యం చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంటూ దిశ పత్రిక మొట్టమొదటిసారిగా ఒక నిజం రాసిందయ్యా. ఈ పత్రిక మొట్టమొదటిసారిగా ఒక నిజాన్ని బయటపెట్టింది. ఎండాకాలంలో పెడితే ఇప్పటికే కరెంటు ఎంత వస్తుందో గ్రామాలలో డైరెక్ట్గా రైతులు అడగమని చెప్తా ఉన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు అంతకంటే మంచిగా ఇస్తాం, మిక్కిలి ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి ఎవరు కరెక్ట్ అనేది లాగ్ బుక్స్ అయ్యేలా దానికి ప్రూవ్ చేయవచ్చు. లాగ్ బుక్స్ తెస్తే సబ్స్టేషన్లకు వెళ్ళి ఎంత కరెంట్ ఇస్తున్నారు, ఎంత నాణ్యంగా పోతుంది, ఎవరెవరికి ఎంతెంత ఇస్తూ ఉన్నారు, ఏ ఫీడర్లో ఎంత వస్తుందనే లెక్క వాళ్ళు తీస్తే ఒకసారి క్లారిటీ వస్తుంది. గతంలో దాని మీద ఛాలెంజ్లు చేసిరు. 24 గంటల కరెంటు కేసీఆర్ ఆడిస్తుండే, ఇగో చూడు ఒకసారి 15 గంటలు కూడా ఇస్తలేడు, 10 గంటలు కూడా ఇస్తలేడు అని చెప్పి పుస్తకాలు తెచ్చి బయటపెట్టినటువంటి మంత్రులు ఇవాళ మరి ఎక్కడ పండుకున్నారు, ఎందుకు తీస్తలేరు? మరి ఇంకా ఈ తీవ్రత పెరిగితే ఇంకా కూడా ఈ ఎండాకాలం మరి వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఎండలు బాగానే కొడతాయి. సో ఎండలు బాగా కొట్టినప్పుడు ఖచ్చితంగా నీటి ఎద్దడి ఉంటుంది, దాంతోపాటు కరెంటు కోతలు కూడా జరుగుతాయి. మరి ఆ సందర్భంగా రైతులకు మరి మీరు ఎట్లా ఇస్తారు? మీకన్నా ప్రణాళిక ఉందా, లేకపోతే గిన్నెనే కొట్టుమిట్టాడుతురా? రైతు భరోసాలా, రుణమాఫీలా గిలగిలనే కొట్లాడుతుర్రా, లేదంటే ఏమన్నా ప్రణాళిక వేసుకుంటుర్రా? అసలు ఒక 2-3 నెలల పరిస్థితులు ఎటో పోతాయి. ఒక్కసారి ఒక కాలంలో ఏర్పాటు మొత్తం బయటకు వచ్చేస్తుంది. మరి మీ పరిస్థితి ఒక్కసారి గమనించుకోవాలి. మరి దానిపైన ఏమన్నా సమీక్షలు ఉన్నాయా, లేవా? మరి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు నిజంగానే బరాబర్ వస్తున్నాయా, లేవా? మరి కాకతీయ ద్వారా, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికలు తీస్తే అన్ని చెరువులు బాగానే నిండినాయా, మరి అన్ని బరాబర్గానే ఉన్నాయా అని చెప్పి ఒకసారి చూడాలి. మరి దాంతోపాటు ముఖ్యంగా కరెంటు కోతలు లేకుండా మరి దానికి సంబంధించినటువంటి ఏమన్నా ప్రయత్నాలు ఉన్నాయా లేదా అనేది అడుగుతూ ఉన్నాం. మరి మీరు పేమెంట్ చేయాల్సినటువంటి కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో పక్క రాష్ట్రాలకి మనం ఛత్తీస్గఢ్ నుంచి అక్కడికి నుంచి కొంటే మరి వాటికి అన్నిటి కూడా పేమెంట్ క్లియర్గా ఉందా? మళ్ళీ దాంతోపాటు మరి భవిష్యత్తులో అంటే ఇబ్బందులు తలెత్తకుండా ఏమన్నా మార్గాలు ఉన్నాయా మీ దగ్గర అనేది, మన దగ్గర ఉన్నటువంటి ప్లాంట్స్ ద్వారా మరి సప్లైని పెంచే అవకాశం ఉందా? మరి ఎన్ని యూనిట్ల ఆ రిక్వైర్మెంట్ ఉంటుంది, మనకి ఎంతమంది రైతులకు మనం ఉచితంగా కరెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అనే విషయాన్ని మరి ఏమన్నా ఆలోచన చేస్తురా లేదా అని చెప్పి అంటా ఉన్నా.
చెప్పిండ్రు కదా ఇక్కడనే రీసర్వేను స్వాగతిస్తామని వాళ్ళే చెప్పిండ్రు. రీసర్వేను ఖచ్చితంగా స్వాగతిస్తారట. సో టెన్షన్ లేదుగా, వీళ్ళు టెన్షన్ పడ్డారు. కేసీఆర్ కేటీఆర్ వివరాలు ఇవ్వకపోయే, వాళ్ళ భూములు చెప్పకపోయే, వాళ్ళ అడ్రస్ చెప్పకపోయే, వాళ్ళ డేటా చెప్పకపోయే, వాళ్ళ ఇన్ఫర్మేషన్ రాకపోయని ఇట్లా ఆగమాగం అయిపోయారు కదా. వచ్చేస్తుందట వీళ్ళు ఇక దాన్ని తీసుకొచ్చి బయట చూపిస్తారు. ఇక కేటీఆర్కి ఇంత భూమి ఉన్నది, కేసీఆర్కి ఇంత భూమి ఉన్నది అని చెప్పి లెక్కలు బయట పెడతారు ఇక.